గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన చేయలేదని విమర్శించారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్. కూలిపోయే ప్రాజెక్టుల మీద డబ్బు ఖర్చు చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపించారు. భువనగిరిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ హనుమంతరావుతో కలిసి ప్రారంభించారు ఎమ్మెల్యే కుంభం అనిల్. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల హాస్టళ్లలో విద్యార్థులకు మెస్ ఛార్జీలను 40% పైగా పెంచామని గుర్తు చేశారు. హెచ్ఎండిఏ నిధుల ద్వారా నియోజకవర్గానికి 56 కోట్ల 18 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే అనిల్ తెలిపారు. ఈ డబ్బు ప్రజా డబ్బు దుర్వినియోగం అవుతుంది, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అవుతుంది. ఇది కాదు మనం చేయాల్సిందే. మనం నేరుగా మనకు లబ్ధిదారులకే సన్న బియ్యమే ఇద్దాం. ఈ దేశంలో ఎవరు చేయలే. మరి అయినా మనం చేద్దాం, మనం ముందు పడదాం. మళ్ళా ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం ఇదే తెలంగాణలో మొదలైంది, ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాష్ట్రంలో మొదలైతే మళ్ళా సన్న బియ్యం కూడా ఇచ్చే కార్యక్రమం మళ్ళా ఇక్కడికి వెళ్ళే మన రాష్ట్రం నుంచి మొదలు కావడం ఇది నిజంగా గర్వకారణం అని చెప్తా ఉన్నా. ఇదే ఈ రాష్ట్రంలో ఉన్న నాయకత్వ పటిమ, ఈ రాష్ట్ర ప్రజల మీద నాయకులకు ఉన్న ప్రేమని చెప్పక తప్పదు. ఈరోజు పేద ప్రజలు సన్న బియ్యంతో మంచి ఆహారం వాళ్ళకి తినిపించే కార్యక్రమం ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నది. ఇది చాలా గొప్ప కార్యక్రమం.